ఓం నమ శివాయ. మైండ్ 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 పోయిందనమాట. అసలుకి వేరే 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 లెవెల్ అయ్యా. భైరవకోన భయం ఎక్స్పీరియన్స్ వేరే అంటే వేరే, చాలా 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 వేరే లెవెల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ చూసేయండి, మరి నేనైతే మొత్తం టెంపుల్లో ఉన్న అన్ని 8 శివలింగాలు అయితే ఇక్కడ పెట్టేశాను. మీరైతే చూడండి అనమాట వీడియో మొత్తం. అలాగే ఫస్ట్ ఈరోజు రుద్రాక్ష గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పుకుందాం. రుద్రాక్షలో శివుడి శక్తి ఎంత ఉంటుందో తెలుసా? ఆ రుద్రాక్షలో శివుడి శక్తి ఎందుకు ఉంటుందంటే, శివయ్య తపస్సు చేసేటప్పుడు ఆయన కన్నీటి నుంచి ఆనంద బాష్పంగా జారిన బిందువులు పుట్టిందని, రుద్రాక్ష పుట్టిందని పురాణాలు చెప్పబడుతుంది. అందుకే ప్రతి రుద్రాక్షలో శివశక్తి ఉంది. దాన్ని ధరించిన వాడు భయం, చెడు, నెగిటివిటీ నుండి రక్షణ పొందుతాడు. పెద్దలు చెప్తారు రుద్రాక్ష శివుడు హృదయాన్ని దగ్గరగా ఉన్న వరం అని మనమైతే చెప్పుకుంటాం అనమాట. ఈ వీడియోలో చూడండి, అన్ని శివలింగాలను అయితే చూపించాను అనమాట. భైరవకోనలో ఉన్న అన్ని శివలింగాలు మీరు కూడా దర్శనం చేసుకోండి, వచ్చినా రాకపోయినా. అలాగే ఇంకా చాలా చూపిస్తాను. అలాగే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ బ్రహ్మసూత్ర లింగాలు, వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మీరు ఏమైనా తెలుసుకుంటే, లేదా ఈ కంప్లీట్ భైరవకోన వ్లాగ్ లాగా చేయమంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.